ఫైనల్గా నాని గారు ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదికగా ప్రజలు కలుసుకున్నారు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అంటే పాత చంద్రబాబు నాయుడు గారు యొక్క పాలన వదిలేసిన 14 to 19 ఒక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. అట్లాగే 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. సో ఆయన ట్రాక్ రికార్డ్ ఉంది, ఈయన ట్రాక్ రికార్డ్ ఉంది ప్రజల ముందు. సో ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మధ్యతరగతి నుంచి కింద వ్యక్తుల్ని లేదా ప్రజల్ని విస్మరించాడు. ఆయన ఏంటంటే ఎలీట్ ఆఫ్ ది సొసైటీ, నాకు 7 స్టార్ ఎయిర్పోర్ట్ కావాలి, 10 స్టార్ రోడ్ కావాలి, లేకపోతే నాకు క్లాస్గా ఉండాలి, సింగపూర్ లేక ఉండాలి, మలేషియా లేక ఉండాలి, అమెరికా లేక ఉండాలని ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన సేవ చేశాడు. ఈయనేమో సొసైటీలో అందరి కోసం, ఎనీ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, అవసరంలో ఉన్న వాళ్ళ కోసం పనిచేయాలి, దానికోసం పనిచేసినటువంటి వచ్చి జగన్మోహన్ రెడ్డి. అట్ ది సేమ్ టైం మీరు ఏ పారామీటర్లో తీసుకున్నా, జిఎస్డిపిలో తీసుకున్నా, పర్ క్యాపిటల్ ఇన్కంలో తీసుకున్నా, అట్లాగే మీకు పోవర్టీ కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో 11.7% ఉన్నటువంటి పోవర్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4.5%కి వచ్చింది. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్ ది సేమ్ టైం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50,000 పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్ ది సేమ్ టైం డిఎస్డిపిలో కూడా 2% వరకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే జాబ్స్ కూడా ఈయన 6 లక్షల జాబ్స్ ఇస్తే ఆయన ప్రభుత్వ రంగంలో 39,000, ప్రైవేట్ రంగంలో 40,000, 79,000 జాబ్సే క్రియేట్ చేశాడు ఆయన. సో ఏ పారామీటర్లో తీసుకున్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల మధ్యలో ఉన్నాడు. నాకు తెలిసి మధ్యతరగతి నుంచి కింద వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆ వర్గాలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయి. అది రేపు రాబోయే రోజుల్లో మీరు ఎన్నికల రిజల్ట్లో మీరు చూడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.